పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గిరిపుత్రుల గిరిజనుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని, బంజారాల ఆరాధ్య దైవం సంత సేవలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం బానూరు పరిధిలోని బీడీఎల్లో సంత సేవలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి 15 లక్షల రూపాయల సొంత నిధులు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి వైతానం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రంగంలోనే గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమన్నారు. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో వారి దేవుడు సరసంగా ఉంచుకుంటూ స్వచ్ఛంగా అంత గొప్ప వ్యక్తి మామూలు ఆయన విద్యాలు శిక్షి ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించి భారతదేశంలో అటువంటి మహానీయుని శోధించే వారికి నివారణ ఈ దేశానికి ఆ విధంగా మీరు ముందు
సో ఈ మార్గాలను సాధించుతూ ఈ ప్రాంతాలకు అవసరం కావాలి. ఈ మార్గం మనకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో ఈ సమాజానికి అందించే అంటే ఏంటంటే వందల సంవత్సరాలకి దేవుడు సమాజంలో కాబట్టి అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అంటే ఆ